సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నా తండ్రి, ఈ ఎత్తబడుతున్న ఈ మాట ద్వారా మమ్మల్ని అందరినూ మీరు దీవించి ఆశీర్వదించి నీ దాసుని పని ఆత్మను సమృద్ధిగా ఉంచి ఈ ఎత్తబడుతున్న ఈ విత్తనాలు ప్రతి హృదయంలో నీరు అనే అంటుగట్టి ఫలించి అభివృద్ధి చేయుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి వచ్చి అక్కడ ప్రార్థన చేయుటకును తొక్కబడుటకును చింతాకాంతుడు అవుటకును మొదలుపెట్టిన రాయబడి ఉంది. ఎక్కడికి వచ్చారు చెప్పండి? గెత్సెమనే తోటకు వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభు చివరి సమయంలో, అనగా యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగించబడే సమయంలో వచ్చిన స్థలము గెత్సెమనే తోట. ఏమండి, మీ అందరికీ తెలుసా? గెత్సెమనే తోట అంటే అర్థం ఏంటి? గానుగ అని అర్థం. అంటే గానుగ అంటే ఒలివ కొండకి అది సమీపముగా ఉండేది. ఆ సమీపముగా ఉన్న ఆ ఒలివ కాయలన్నీ కోసి ఆ గెత్సెమనే దగ్గర తీసుకుంటే ఆ ఒక గానుగ దగ్గర తీసుకొచ్చి అందులో వేసి దాని నూనె తీసేవారు అనమాట. అంటే అది బాగా నలగగొట్టబడిన స్థలము, ఎర్రగొట్టబడిన స్థలము. ఆ స్థలములోనికి చివరగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి తాను నలగగొట్టుకుంటున్న సన్నివేశాన్ని చూస్తా ఉన్నాం. తాను నలగగొట్టుకుంటున్నాడు, దుఃఖపడుతున్నాడు, చింతాకాంతుడై ఏడుస్తూ తాను తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్న సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం అంటాం, ఈరోజు ఏంటండి? గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? మంచి శుక్రవారం. శుక్రవారాన్ని ఏమన్నాం? మంచిదాగా. మరి చాలా మంది శుక్రవారం ఏమంటారు? మంచిది కాదు. శుక్రవారం అంత మంచిది కాదు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మంచిది కాదు, ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళినా మంచిది కాదండి శుక్రవారం కాబట్టి శనివారం వెళ్దాం, లేకపోతే సోమవారం వెళ్దాం అంటే మనం రోజులని లెక్క చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ప్రతి రోజును మంచిదిగానే సూచించాడు. ఆయన 7 రోజులు చేసి 7 రోజుల్ని ప్రభు దీవించాడని బైబిల్లో ఉంది. ఏమండి, ప్రతి రోజు మంచిదనే సూచించి దానిని దేవుడు దీవించాడు. కాబట్టి మనము ఈ రోజు మంచిది అనే ఆలోచన విధానం మనకు మంచిది. స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు మంచిది అని ఎప్పుడు అంటారు? ఎవరంటారు? మనం అనమండి, మనం అనకూడదు. ఈ రోజు మంచిదని. ఎందుకంటే అసలు ఈ రోజు మంచిది కాకపోతే మనకి 7 రోజులు వచ్చుండేవే కాదుగా. మంచి రోజు లేనప్పుడు దేవుడు మనకెందుకు ఇస్తాడు? ఎందుకంటే ఆయన మంచిదని సూచించేగా మానవుడికి అన్నిటినీ సమకూర్చి సిద్ధపాటు చేశాడు. కాబట్టి ఈ 7 రోజులు మంచివే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేస్తున్నా, ఏది మొదలు పెడుతున్నా, ఏ రోజైనా సరే అది నీ జీవితానికి ఆశీర్వాదకరమైన దినమే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందును బట్టి ఈ రోజు ఈ శుక్రవారం మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రాణాలు అప్పగించబడ్డాది అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇలా ప్రభువుని ఆరాధిస్తూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునంటారా కాదా? హల్లెలూయా. అయితే ఇక్కడ ఎక్కడికి వచ్చాడు అంటే గెత్సెమనే స్థలములోకి వచ్చాడు. అంటే గానుగు అనబడిన స్థలములోకి వచ్చాడు. తాను నలగగొట్టబడిన స్థలముకు వచ్చాడు. వచ్చి తను అప్పగింపబడిన సమయాన్ని గుర్తించి ప్రార్థన తండ్రికి చేస్తూ ఉన్నాడు. చెప్పాలి, ఏ రోజును ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు? తను అప్పగించబడిన సమయము సమీపించినదని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? చాలా మంది అంటారు భయంతో దేవుడు ఏడుస్తూ ఉన్నాడట. యేసు ప్రభుకి సిలువ మీద ప్రాణం అప్పగించబడే సమయం వచ్చిందని భయంతో ఏడుస్తున్నాడట. దుఃఖాకాంతుడై, చింతాకాంతుడై దేవుడు ఏడుస్తూ అంటున్నాడు, ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించని అడిగాడు. మళ్ళీ అంటాడు నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక అన్నాడు. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, ఆయన యవనస్తుడు కాబట్టి, యవన కాలంలో ఉన్నవాడు కాబట్టి, ఈ భూమి మీద బ్రతకాలనే ఆశ తనకు ఉన్నప్పటికీ ఆయన అన్నమాట నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు. హల్లెలూయా. మనము చాలా విషయాలు మనం చెప్పలేని ఒక విషయం ఏంటో తెలుసండి? నీ చిత్తము నా జీవితంలో నెరవేరాలి అని చెప్పలేము, చేయలేము. అలా మనం చెప్పలేము. అలా మనం ప్రార్థన కూడా ఒక్కొక్క సమయాన్ని చేయలేము.
ఎందుకంటే అది మనం ఇష్టపడేది కాబట్టి, అది ఇష్టమైన రోజు కాబట్టి, ఇష్టమైన వస్తువు కాబట్టి, ఇష్టమైన మనసు కాబట్టి, మనం ఇష్టపడే వస్త్రము కాబట్టి, ఇది నీ చిత్తమైతే నాకు ఇవ్వు ప్రభు అని అంటే, ఒకవేళ చిత్తం కాకపోతే అది పోతుంది, మన బయటకు నాకు కావాలి ప్రభు అని అడిగే రోజు నీ జీవితంలో ఎన్నోసార్లు ఎదురై ఉంటుంది. మనం ఇష్టపడే ఒక వస్తువుని అది పోకుండా ఉండటానికి ఇది నాకు కావాలి ప్రభు అని అంటాం. కానీ ఇక్కడ తన ప్రాణాన్ని అప్పగించేటప్పుడు అది నీ చిత్తమైతేనే తీసుకో ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఇది ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు దేనిని సంపాదించినా, దేనిని నువ్వు కోరుకున్నా తండ్రి చిత్తమును అడిగి చేయగలగాలి. హల్లెలూయా. ఇక్కడ తన ప్రాణాలు పెట్టేటప్పుడు ఏమన్నాడండి? నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అన్నాడు. ఆ నెరవేరునుగాక అని చెప్పబడిన సమయము ఆ స్థలంలోకి వచ్చి ఏడుస్తూ ఆ మాటను తెలియజేస్తున్నాడు. చాలా మంది అంటున్నారు కదా, ఏమని? భయం. యేసుక్రీస్తు ప్రభుకి భయం అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉండేవాడా? ఆయనకి చనిపోవాలి, ఈ పాపము కొరకు నేను చనిపోవాలని ఆయనకి తెలిసే ఆయన ఆ ప్రవచనము నెరవేర్చబడటానికే ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు కదా. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? భయంతోట కాదు, ఆయనకు భయం ఉంటా కాదు. అమ్మో మేకులు కొట్టేస్తారే మరి భయంతో ఏడుస్తున్నాడు కాదు. అమ్మో కోడంతో కొడతానని ఏడుస్తున్నాడా కాదు. మొన్న కిరీటాన్ని ఇస్తారేమో అని భయంతో ఏడుస్తున్నాడు కాదండి. చింతాకాంతుడై దుఃఖముతో ఏడుస్తూ ఇక ఈ సమయమును ప్రతి పాపిని దేవుడు రాజ్యములకు వారసుడు చేయవలసిన సమయం వచ్చింది అని దేవుడు కన్నీళ్లతో తండ్రికి అప్పగించుకుంటున్నాడు తన్నే. నేను ఒక విషయాన్ని చెప్పగలను. ప్రతి పాపి గుమ్మము ఎదుట వచ్చి పరిశుద్ధుడైన నీతిమంతుడైన పరలోకపు రాజ్యపు వారసుడే వచ్చి పాపి అయిన మన గుమ్మం ఎదుట నిలబడి తలుపు కొడుతున్నాడు. ఆయన యోగ్యుడవనా యోగ్యురాలువనా? యోగ్యులము కాదు, యోగ్యురాలము కాకపోయినా పరలోకం నుండి దిగొచ్చి పాపిగా పిలువబడిన మన ఇంటి ద్వారమును కొట్టి దేవుడు పిలుస్తా ఉన్నాడు. చూసారండి, నువ్వు యోగ్యురాలవని కావు, యోగ్యుడవని కావు, కానీ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఆ పాపంలో నువ్వు నశించిపోకుండా ఉండటానికి ఆయన నీ ద్వారమును తట్టి దేవుడు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వచ్చి స్వయముగా నీ తలుపు కొడతా ఉంటే చాలా మంది ఈరోజు ఆ తలుపు తీయలేకపోతున్నారండి. చాలా మంది ఏ తలుపు అండి? మీ ఇంటి తలుపు కాదు, మీ హృదయపు తలుపు. అది తెరవబడాలి. ఎప్పుడు తెరవబడుతుందంటే వాక్యము వినేటప్పుడు తెరవబడుతుందండి. దేవుడికి స్తోత్రం. చాలా మంది వాక్యములు వినంటాం. మనం ఏమంటాం? ఈ వాక్యం నన్ను మార్చిందండి, ఈ వాక్యము నాతో మాట్లాడిందండి అన్నప్పుడు నేను అంటాను, నీ హృదయపు తలుపు తెరవబడింది కాబట్టి యేసు అనే వాక్యము నీ హృదయంలోకి వచ్చింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా మంది అనే విషయం ఈ మాటలో మనకు అనిపిస్తుంది, యేసయ్య నా హృదయంలోనికి వచ్చాడు. ఇవాళ వాక్యం అంతా మీకోసమే చెప్పినట్టు ఉందండి అని అన్నాం అనుకో, నా హృదయం తెరవబడలేదని అర్థం. స్తోత్రం చెప్పాలి. అంటే నీ కోసమే మాట్లాడినట్టు ఉంది అని అన్నావు అంటే వాళ్ళ హృదయం తెరవబడింది, కానీ నీ హృదయము తెరవబడలేదు. మొట్టమొదటిగా నీ హృదయము తెరవబడాలి. ఆ పాపి అయిన నీ తలుపు, నీ హృదయపు తలుపును యేసుక్రీస్తు ప్రభు తట్టే సమయం ఇది. హల్లెలూయా. నేను అంటాను, ఆ సమయం ఏదయ్యా? దేవుడి వాక్యం వినే సమయము. ఆ సమయం ఏదయ్యా? దేవుడి మందిరానికి పోయే సమయము. ఆ సమయం ఏదయ్యా? ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో వాక్యముని హృదయాన్ని పెట్టేటప్పుడు తెలిసే వ్యక్తిగా దేవుడి సన్నిధిలో ఉండాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈయన గెచ్చమని తోటకు వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెరీ గుడ్. ఈ రోజు పాపుల కొరకు ఏం చేయబోతా ఉన్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:45-46 వచ్చిన ఒకసారి చదవండి. 26వ అధ్యాయము 45-46 వచనంలో దేవుడు చెబుతున్న మాట తన శిష్యులతో మాట్లాడుతుండగా, తన శిష్యులను వచ్చి నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చినది, మనుషుల కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. రండి రండి. దేవుడికి స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. ఎవడి ప్రార్థన చేసి అన్నాడు, అలసిపోయినారా, అలసట తీర్చుకోండి. కానీ మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చింది. రండి లేచి ఎక్కడికి వెళ్తాం? పారిపోదు ఈ స్థలం నుండి అన్నాడా? చెప్పండి. పారిపోదు ఈ స్థలం నుండి, నాకు భయం వేస్తుందని అన్నాడా? లేదే. మరణములకు ఎదురు నిలబడినవాడు కదా యేసుక్రీస్తు ప్రభు.
హల్లెలూయా. మరణానికి ఎదురు నిలబడ్డాడు, మరణమును జయించాడు. మరణమానిములు ఎక్కడ, మరణమానిమిషములు ఎక్కడ, మరణపు పునాదులు సైతంలో పగలించి మూడవ దినమున లేచి వచ్చిన వాడు కదా యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టాలరా. హల్లెలూయా. దాని కొరకే కదా యేసుక్రీస్తు ప్రభు వెళ్దారండి. ఎక్కడికి? మరణానికి ఎదురుగా నిలబడటానికి. మరణానికి ఎదురుగా నిలబడటానికి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని లేండి, వెళుదాము రండి. మనుష్య కుమారుడు ఎవరి చేతులకి? పరిశుద్ధుల చేతులకి అప్పగించబడిపోతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలండి, పరిశుద్ధుల చేతికి అప్పగింపబడతా, నీతిమంతుల చేతికి అప్పగింపబడతా. నేను నీతిమంతులను యథార్థమంతుడు అనుకున్న వారి చేతిగా యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడతా కాదు, పాపుల చేతికండి. అపవిత్రమైన వ్యక్తులకి, పాపముతో జీవిస్తున్న వారికి, ఈ లోక సంబంధమైన ఆశలతో కోరికలతో జీవించుచున్న వారి చేతులకి పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి అప్పగించబడ్డాడు. స్తోత్రం చెప్పాలమ్మా. ఎంత తగ్గింపు జీవితమో, ఎంత తగ్గింపు అనుభవమో చూడండి. ఎంత తగ్గింపు అనుభవం లేకపోతే పరలోకం నుండి దిగి వచ్చి పాపుల చేతికి కొట్టడానికి అప్పగింపబడ్డాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చండి? పరలోకం నుండి దిగి వచ్చి దేనికి అప్పగింపబడ్డాడు? పాపుల చేత కొట్టబడటానికి. పాపులు కొట్టారు, పాపులు తిట్టారు, అవమానపరిచారు, నిందించారు, ఉమ్ములుసారు, గుద్దారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తుంటే పరలోకపు తండ్రి వాటన్నిటిని చూసి సహిస్తూ తాను తగ్గించుకున్న విధానాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది కదా ఒక మనిషి తగ్గింపు జీవితం, ఇది కదా ఒక మనిషి తగ్గింపు అనుభవం. ఈ అనుభవం ప్రతి వ్యక్తిలోనూ ఉండగలిగితే అప్పుడు నన్ను పోలి నడువు అన్న వాక్యము నెరవేర్చబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఎవరిని బట్టి నడవాలి? క్రీస్తు అడుగు చారలలో నడవాలని చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎవరు అడుగు చారలో నడవాలి? క్రీస్తు అడుగు చారలలో నడవగలిగితే ఆయన చెప్పబడిన లేఖనం అప్పుడు నెరవేర్చబడుతుంది. ఆయన అడుగు చారలో నడవాలి అంటే లేండి, సమయం వచ్చింది వెళ్ళిపోదాం అనలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నాడు? పాపుల చేతికి అప్పగింపబడటానికి వెళ్ళాలన్నాడు. నేను అన్నాను ఇందాక, ఆ పాపుల చేతికి అప్పగింపబడటానికి ఆ స్థలము నుండి బయలుదేరి వెళుతుంటే తాను 12 మందిలో ఒక్కడైన వాడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని 30 వెండి నాణాలు తీసుకుని అమ్మేసాడండి. అమ్మేసిన వాడు ఎదురుకుంటూ నడుచుకొస్తుంటే మనమైతే ఇలాంటి దరిద్రుడు మాకు చూడకూడదు అంటాం, ఇలాంటి వ్యక్తి మాకు చూడకూడదు అంటాం, ఇలాంటి వాడితో మనం మాట్లాడకూడదు అంటాం, ఇలాంటి వాడితో స్నేహం చేయకూడదు అంటాం, ఇలాంటి వాడిని నాలాంటి శిష్యుడిగా జాయిన్ చేసుకున్నాను నేడుతో మనమైతే యేసుక్రీస్తు ప్రభు అలాగేం కాకుండా నవ్వుతూ వస్తున్న తనని నవ్వుతూ ఆహ్వానించి నీ పనిని కానిమ్మన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనము నెరవేరుటకు నువ్వు వాడబడుతున్నావు అన్నాడంటే దేవుడికి స్తోత్రం. కానీ ఈ పరలోకపు దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు ఎవరి చేత అప్పగింపబడతాడు వారికి శ్రమ కలుగుతుందన్నాడు. ఆ శ్రమ తన జీవితంలో అనుభవించాడు. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. అండి, ఆ మనిషిని చూసేటాడు మనకి ఎంత కోపం వస్తుందండి, ఎంత ఆవేదన వస్తుంది అండి. ఇదంతా జరగడానికి కారణం ఈయనేనంట, అప్పగింపడానికి కారణం ఈయనేనంట, తీసుకెళ్ళిపోవడానికి కారణం ఈయనేనంట. అని మనకి ఎంత కోపం వస్తూ ఉంటుంది. యేసయ్యకి కోపం వచ్చిందా అండి? యేసుక్రీస్తు ప్రభుని అప్పగించబడుతున్నవాడు ఎదురవుతున్నప్పటికీ యేసులో కోపం లేదు. మనలో ప్రతిదానికి కోపం, మనలో ప్రతిదానికి ఆవేశం, ప్రతిదానికి పనికిరాని మాటలు. కానీ యేసుక్రీస్తు ప్రభు తనను చూసాడు, నన్ను అప్పగించబోడు వచ్చాడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి అప్పగించబడటానికి అండి? పాపుల చేతికి అప్పగింపబడటానికి. అదిగో సమీపించి ఉన్నారంటే వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు నుంచి ముద్దు పెట్టుకున్న తర్వాత వారందరూ వచ్చి యేసయ్య మీద దాడి చేస్తా ఉన్నారు. దేనితో దాడి చేస్తున్నాడు? కత్తులతో, ఖడ్గాలతో వచ్చి యేసయ్య మీద దాడి చేస్తా ఉన్నారు. పరలోకపు తండ్రిని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉంటే ఒకవేళ అది ఆ బైబిల్ చదివేటప్పుడు ఏడుపు వచ్చిందండి. నా కోసం ఈ భూమి మీదకి వస్తే నేను కొట్టుకుంటూ తీసుకెళ్ళారా ప్రభా? నా కోసం నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్ళారా ప్రభా? నా కోసం నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీ ముఖం మీద మూసారా ప్రభా? నా కోసం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నా కోసం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ముళ్ళకి రీటలు పెట్టి యూదుల రాజ్యాన్ని ఎగతాళి చేశారు. ఆ లేఖనం చదివేటప్పుడు ఏడుపు రావాలి, ఏడుపు వస్తుంది. ఎందుకంటే వచ్చిన వాడు సామాన్యుడు కాదండి, వచ్చిన వాడు అలాంటప్పవాడు కాదండి.
వచ్చినవాడు ఏమీ తెలియని వాడు కాదండి. వచ్చినవాడు నీవు నేను ఎరుగిన వాడు కాదండి. సమస్తము తెలిసిన వాడు, ఈ భూమిని నిన్ను నన్ను సృష్టించిన వాడు. హల్లెలూయా. నిన్ను నన్ను సృష్టించి సృష్టి యావంతును సృష్టించిన వాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు పాపుల చేత కొట్టబడుతూ తీసుకువెళ్తా ఉంటే ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత దుఃఖం నీ హృదయంలో వస్తుంది, ఎంత ఆవేదన నీ జీవితంలోకి వస్తుంది, ఎంత బాధ నిన్ను ఆ సిచ్యువేషన్లోకి వచ్చేటప్పుడు, ఆ ఆలోచన నీలోకి వచ్చేటప్పుడు ఏమనిపిస్తుంది. ఒకవేళ నువ్వు చేసిన తప్పును బట్టి నీ తండ్రినో నీ తల్లినో ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నీ అలర్తనమో నీ శిలర్తనమో ఏదో నీ తల్లిదండ్రులు ఏదైనా అంటే నీకేమనిపిస్తుంది తెలుసా? నేను చేసిన తప్పును బట్టే కదా మా అమ్మను మా నాన్నను ఇంత మాటలు అన్నారని నువ్వు బాధపడతావు కదా. మరి పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు నీకోసం ఆయన ఇన్ని బాధలు పడతా ఉంటే నువ్వు ఇంకా నీలోనికి మార్పు మారకపోతే పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన నీ కొరకు దెబ్బలు తింటా ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉందండి, ఎంత అవమానం అనిపిస్తూ ఉంది. కానీ ప్రభా, ఎందుకయ్యా నువ్వు ఇక్కడికి రావాలా? మా కొరకు ఆ దెబ్బలు నువ్వు తినాలా? లేకపోతే ఆ మేకులతో కొట్టబడాలా? ఆ సిలువు మోయటానికి ఇన్ని శ్రమలు నువ్వు పడాలా ప్రభా అని అడిగితే ఆయన అంటాడు, ఎస్ పడాలి. ఎందుకని? మానవుడు ఆలోచన విధానం మారిపోయింది, మానవుడు చేసే పని మారిపోయింది, మానవుడు చేసే ప్రతి ఒక్క విషయము మారిపోయింది. ఎందుకంటే మనిషి పవిత్రతలోంచి అపవిత్రతలోకి వెళ్ళిపోయాడు, మనిషి పరిశుద్ధతలోంచి పాపంలోకి వెళ్ళిపోయాడు, మనిషి నీతిలోంచి అవినీతిలోకి వెళ్ళిపోయాడు. మనిషి ఇలా జీవించాలనే ఆలోచనలో నుంచి పాపంలోకి వెళ్ళి ఈరోజు ఒక మనిషి జీవిస్తున్నాడండి. కాబట్టి ఈ భూమి మీదకి నేను రావటమే కరెక్ట్ అంటాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఈ భూమి మీదకి నేను రావటమే కరెక్ట్, మీ కొరకు ఈ శిక్షను నేను అనుభవించడం కరెక్ట్ అంటాడు ఆయన. ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్తాను. ఒక తండ్రి ఒక కొడుకుని ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి చదివించాడంట. బాగా చదువుకున్నాడు వాడు. చదువుకుని వాడు అన్నాడంట, నేను చాలా దూరం వెళ్ళి చదువుకొని ఆశపడుతున్నాను, అక్కడికి దూరంగా నేను వెళ్ళటానికి నాకు అన్నింటినీ సమకూర్చి, అంటే తండ్రికి బిడ్డ మీద ఉన్న ప్రేమను బట్టి ధనాన్ని అన్నింటినీ సమకూర్చి దూరంగా, అంటే దేశాన్ని దాటించి కొడుకును పంపించి చదువుకుంటుంటే వాడేం చేస్తాడంటే అల్లరి చిల్లరగా తిరుగుతూ కానీ తప్పుడు పాపంలో బ్రతుకుతూ దొరకకూడని సమయంలో, పట్టబడకూడని సమయంలో అధికారులకి అనగా పోలీసులకి పట్టుబట్టాడు. పట్టుబడితే వాడిని తీసుకెళ్ళి సెల్లో పెట్టి అన్నారు, నీ బాబు పేరు ఏంటంటే మా బాబు పేరు సత్యనారాయణ అండి. అవునా, మీ నాన్న పేరు సత్యనారాయణ, మీ ఫోన్ నెంబర్ మీకు ఫోన్ చేసి అని మాట్లాడుతూ పలానా ప్రాంతం, పలానా దేశం నుండి, పలానా స్థలం నుండి నేను ఫోన్ చేస్తున్నాను, పలానా పేరు ఏదో పేరు చెప్పుకుందాం, ఆ పేరుని బట్టి ఎవరంటే మా అబ్బాయి అండి, నా కొడుకు అంటే అరెస్ట్ చేయబడ్డాడు, వచ్చి విడిపించుకున్నాడు. సార్ సోదరు ఏమండి విడిపించుకుని తీసుకుని వెళ్ళండి అని చెప్తే తండ్రి ఏం జరిగింది నా కొడుకు పాపం తెలియదు, ఎందుకు నా కొడుకు అరెస్ట్ చేయబడ్డాడని చాలా బాధతో దుఃఖంతో వచ్చి ఆ రాత్రి అయిపోయింది. వచ్చేసరికి ఎక్కడ పడుకోవాలి, తండ్రి కొడుకు చూస్తే సెల్లో ఉన్నాడు. ఒక ప్లాట్ఫామ్ మీద ఒక బెంచ్ మీద ఆ రాత్రి అంతా దోమను కొట్టుకుంటూ ఆ బెంచ్ మీద తన రాత్రి అంతా గడిపి పొద్దున్న తెల్లారేసరికి కోర్టుకు తీసుకుని వెళ్ళారు. కోర్టుకి తండ్రి వెళ్ళాడు. ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ పిలుస్తున్నారు, సత్యనారాయణ గారు పిలుస్తున్నప్పుడు వెళ్ళి నిలవబడ్డాడు. వాడు ఎవడని అడిగితే నా బిడ్డ అండి, నేను చాలా గారాభంగా పెంచుకున్న బిడ్డ. మరి అంత గారాభంగా పెంచిన వాడు పనికి మారిన వాడు అయ్యాడయ్యా, ఒక పోరంబోకు అయ్యాడు. చేయకూడని పని, చేయకూడని తప్పు, చేయకూడని పాపమును చేసి ఇదా నీ పెంపకం. గర్వంగా తల ఎత్తుకున్న తండ్రి అవమానంతో తలదించుకుని నిలవబడ్డాడు. తలదించుకుని నిలవబడి అక్కడ పిలుస్తున్న వాడిని ఏమంటే జడ్జి అడుగుతున్న వాడికి ఒక సమాధానం ఇవ్వలేకపోతూ ఉన్నాడు. సమాధానం ఇవ్వలేక తలదించుకుని నిలవబడినప్పుడు అన్నారు, వాడికి ఏ శిక్షను విధించాలనుకున్నారు, శిక్షను విధించిన కోర్టు అన్నప్పుడు అయ్యా
ఆ శిక్ష ఏదైనా విధించాలంటే తన తండ్రిగా ఆ శిక్షను చెప్పకండి. ఒక తండ్రిగా ఆ శిక్షను నాకు వేయండి. ఎందుకంటే వాడికి పెంచింది నేను, పెద్ద చేసింది నేను. వాడికి విద్యను లేకపోతే చదువును లేకపోతే ప్రతి దానిని నేర్పించడానికి చిన్నప్పుడు ప్రయాస పడిన వాడు ఒక తండ్రిగా నేను. కాబట్టి నేను నడిపించిన నడవడికో, నా మాటలో, నా ప్రవర్తనలో, నా ఆలోచన ఏదో వాడిని పాడు చేసింది. కాబట్టి ఈరోజు వాడు భ్రష్టుడయ్యాడు. కాబట్టి ఆ శిక్షను అనుభవించడానికి యోగ్యుడు నేను. ఆ శిక్ష నాకు వేయండి అని తన తండ్రి అడుగుతూ ఉన్నాడు. ఒక కోర్టులో ఒక బిడ్డ కొరకు ఒక తండ్రి మాట్లాడుతున్న మాటలు విని చూచు ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలని? శిక్ష తండ్రికి వేయాలా, శిక్ష కొడుకుకు వేయాలా? ఈరోజు చేయకూడని పాపములో నిలవబడకూడని స్థలంలో నిలవబడి చేయకూడని పనిలో బ్రతుకుతూ జీవిస్తున్న ఒక వ్యక్తి కొరకు యేసుక్రీస్తు ప్రభు అలాగే ఆ రోజు వచ్చి గెచ్చమని తోటలు అంటున్నాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబోతున్నాడు. ఆమె చెప్పాలా? హల్లెలూయా! ఎవరి చేతులకి? పాపుల చేతికి అప్పగింపబడటానికి యేసుక్రీస్తు ప్రభు స్వయముగా ఈ భూమి మీదకి ఒక మనిషిలా అనగా నీల మాల ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవరండి? ఆయన పరలోకపు రాజులు. మనందరినీ తీర్పు దినలు నిలబెట్టి సింహాసనం మీద కూర్చుని మనకు తీర్పు తీర్చు నాయకుడు, అధిపతి, అధికారి. ఆయన తీర్పులోకి వచ్చాడు నీ కొరకు, నా కొరకు. పట్టబడి తీర్పు మీద తీర్పులు, అన్యాయపు తీర్పును పొంది వద్దకు తేబడిన గొర్రె పిల్లగా అండి వధింపబడటానికి రండి వెళ్దాం అని అంటున్నాడు తన శిష్యులతో. నేను అంతనికి నిలబడింది ఒక తండ్రి, కానీ ఇటువైపు నిలబడింది పరలోకపు తండ్రి. ఎవరండి? పరలోకపు తండ్రి వచ్చి నిలవబడ్డాడు ఇక్కడ నీ కొరకు, నా కొరకు. ఆ రోజు కోర్టులో నిలవబడిన తండ్రిని నువ్వు చూస్తే ఈ రోజు పరలోకపు తండ్రి నీ కొరకు, నా కొరకు భూమి మీద నిలవబడ్డాడని, పాపుల చేతికి అప్పగింపబడ్డాడని, సిరివేయబడ్డాడని, కొట్టబడ్డాడని నేను నమ్ముతున్నాను. నువ్వు నమ్మితే చప్పట్లు కొట్టేసాను. మన మైండ్ పడుతుంది. హల్లెలూయా! నేను నమ్ముతున్నాను. పరలోకం నుండి నా కొరకు దిగి వచ్చావయ్యా, పరలోకం నుండి భూమి మీదకి వచ్చావయ్యా. కాబట్టి నా కొరకు ప్రాణములను అప్పగించుటకు ఎనకాడకుండా ఏం చేస్తావు? లేండి బయలుదేరదాం. పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడు. ఈ వచనం తీసుకుని చాలా మంది దరిద్రులు అంటున్నాడు, దేవుని కుమారుడు చెప్పారుగా మనిషి కుమారుడిని. ఆయన చెప్పింది ఎందుకంటే మనిషికి పుట్టాడు కాబట్టి అన్నాడు ఆయన మనిషి కుమారుడిని. కానీ ఆయన పరలోకపు తండ్రిని నా బైబిల్ చదివిస్తుంది. నువ్వు చెప్పగలవా? నిలబడగలవా? నా దేవుడి కొరకు నేను నిలబడగలను, నేను చెప్పగలను. ఎక్కడైనా నా ప్రభు గొప్ప వాళ్ళని నేను చాటగలను, పరలోకం తిరిగి వచ్చానని చెప్పలేను. నువ్వు చెప్పగలిగితే నిలబడు. చప్పట్లు పట్టు. నా దేవుడికి స్తోత్రం. నేను చెప్పగలను, నేను నిలబడగలను. నువ్వు నిలబడాలి. ఆ రోజు తండ్రి నిలబడ్డాడు, ఆ శిక్ష మాకు వేయండి అన్నాడు. అలాగే ఈరోజు మనందరూ పాపమును ఆయన మీద వేసుకుని అంటున్నాడు. అండి పాపుల చేతికి అప్పగింపబడతాం. ఎంత తగ్గింపేసాయా నీకు? ఎంత దేన మనసేసయ్యా? ఎంత తగ్గింపుతో అన్నావయ్యా ఆ మాట? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాడంటే ఆ మాటను వింటే, ఆ మాటను చదువుతూ ఉంటే నా కోసమా వాళ్ళ చేతికి అప్పగింపబడ్డావు? నా కొరక వాళ్ళ చేతులను నువ్వు తప్పుతున్నావు. నా కొరక ఈ ముళ్ళు కిరీటం ధరించి, నా కొరక సీరలు దిక్కొట్టబడ్డావు, నా కొరక కలవరి సీరులు ఏలాడుతూ 7 మాటలు పలికింది. నా కొరకే నా ప్రభు గతనే అనిపించగలగల నీకు. నీ కొరకు, నా కొరకే నేను చెబుతున్న మాట. నీ కొరకే, నీ కొరకే నా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చే పట్టబడతా తీసుకెళ్ళాడండి. ఏం చేయబడ్డాడు? ఏం చేయబడుతున్నాడండి? కొట్టబడతా తీసుకువెళ్తున్నాడు. నడి రోడ్డు మీద అవమానపడుతున్నాడు. రా మన దాకా స్వస్థం చేసినాడు రా, మన దాకా ఏదైనా కార్యం చేశాడు కదా, దెయ్యాలు పట్టినాడు రా, కొట్టేస్తున్నారు రా, తీసుకుపోతున్నారా, నవ్వుకుంటున్నారు, అవమానం చేస్తారు, గానం చేస్తా ఉన్నారు. కానీ తను తగ్గించుకుని ఆ రోడ్ల నుంచి నేను యేసు ప్రభుని ఈడ్చుకుని కొట్టుకుని తీసుకుని వెళ్తా ఉంటే తాను హెచ్చించుకునే ఒక మాట లేదు, తాను హెచ్చించుకునే గుణము లేదు, తాను హెచ్చించుకుని ఒకరిని శపించిన మాట లేదు. అక్కడ తను తగ్గించుకునే ఆ మాటలన్నీ వింటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఏదైనా ఒక మాట నీకు బాధ కలిగించినప్పుడు
అనిపిస్తూ ఉంటుంది. చిచ్చి వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో మనం ఉండకూడదు, వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. కానీ అన్ని మాటలు వింటున్నా యేసయ్య అనుకున్నాడా నీతో స్నేహం చేయకూడదని? అనుకున్నాడా నీ కొరకు ఎందుకు చచ్చిపోవాలని? అనుకున్నాడా చిచ్చి ఇలాంటి వాళ్ళ కొరకు నా ప్రాణం అప్పగిస్తున్నానని? వీరేం చేస్తున్నారో తెలియదయ్యా. ఎంత గొప్ప మాట అండి, ఎంత తగ్గింపండి అది. ఒక మనిషి దేవుడు అంటున్న మాట, ఈ మనిషి ఏం చేస్తున్నాడో తెలియదు కాబట్టి ఈ మనిషిని ఏం చెయ్యి చెప్పండి. ఏమన్నాడు? క్షమించమన్నాడు. మీరు క్షమిస్తున్నారా? మరి ఇతరులను క్షమించగలుగుతున్నారా? యేసయ్య ప్రాణాలు పెట్టిన వారే వచ్చి ఉమ్మూస్తూ ఉన్నారు. ఆ ఉమ్మూసినోడు కోసమే చచ్చిపోయాడు. ఆ మేకులు దిక్కొట్టిన వాడి కొరకే చచ్చిపోయాడు. బల్లెముతో పొడిచిన వాడి కొరకే చచ్చిపోయాడు. ఏమండి, ఈపి మీద గుద్ది ఎవడు గుద్దుడు ప్రవచించుకో అన్నవాడి కొరకే చచ్చిపోయాడు యేసయ్య. అన్న ప్రతి ఒక్కరు మనందరి కోసమే ఆయన ఆ రోజు అప్పగించబడటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడు సార్? ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడని చెప్పండి. స్తోత్రం. ఎలా వచ్చాడు? నాలా వచ్చాడు. ఎందుకంటే ఆయన పోలిక చొప్పున నేను చేసుకున్నాను ఆదికాండంలో చెప్పాడమ్మా. దేవుడు ఎలా తయారు చేయబడ్డాడన్నా నిన్ను? ఆయన పోలిక చొప్పున నిన్ను అంటే ఆయన మన పోలిక చొప్పునే ఉన్నాడు. నీ పోలిక చొప్పున చేయబడ్డావు, ఆయన పోలిక చొప్పున నువ్వు చేయబడ్డావు. కానీ ఆయనలో నీ ప్రవర్తన లేదు, నీ ఆలోచన లేదు, నీ క్రియలు లేవు, పాడైపోయినాయి. కాబట్టి వీరందరినీ అనగా నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక పేదవాడిగా అండి. రాజుల కుటుంబం కూడా పుట్టలేదండి, రాజుల కుటుంబంలో పుట్టలేదు. ఒక సామాన్యమైన వ్యక్తి యేసేపు గారి మరియమ్మ గారి ఇంట్లో పుట్టాడు. పుట్టి తన తండ్రికి అండి వడ్రింగ్ పని చేస్తూ ఉంటే సాయం చేసేవాడంట. చిన్నప్పుడు మనకిలాగే పెరిగాడంట. మరియమ్మ యేసేపు చాలా ముద్దుగా ప్రేమించారంటండి, చాలా చక్కగా ప్రేమించారంట, ఎంతో ఆత్మీయంగా పెంచుకునేవారంట. అలా పెంచుకుని తన కొడుకు ఎదిగి పెద్దవాడైన తర్వాత తనతో ఉండకపోతే వాళ్ళు బాధపడేవారంట. ఏంటి ఎప్పుడు చూసినా సువార్త అన్నాడు, పరిచయం అన్నాడు, ఇంటి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అని అనుకునేవారంట. చివరి సమయంలో వచ్చిన తర్వాత నా కొడుకు ఈ ప్రజల కొరకు ప్రాణం అప్పగిస్తున్నాడండి. ఆ తల్లిదండ్రులు ఏడవలేదంటారా? ఎంత ఏడ్చుంటారండి అని అనుకున్నారు. పరలోకము నుండి దేవుడు నా కడుపు నుండి వచ్చాడని ఆ తల్లి ఎంతో ఆనందించాలని బట్టి ఆమె ధన్యురాలని పిలువబడింది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్న మాట, దేవుడు నా కొరకు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాలి? ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాలి? పరలోకము నుండి దిగి వచ్చాడని చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. అందును బట్టి మనుష్య కుమారుడు రాయబడ్డాడు. లేకపోతే ఆయన దేవుడి కుమారుడు. నా తండ్రి అప్పగించిన దాన్ని చేస్తున్నాడు, నా తండ్రి చెప్పిన దాన్ని చేస్తున్నాడు, నా తండ్రి బోధన నీకు బోధించుచున్నాడు అన్నాడు. ఆయన దేవుడుగా పిలువబడ్డాడు. కానీ ఆ దేవుడు నడి రోడ్డు మీద నడుస్తున్నాడు ఈరోజు నీ కొరకు నా కొరకు. ఆ దేవుడు నడి రోడ్డు మీద దెబ్బలు తిన్నాడు నీ కొరకు నా కొరకు. ఆ దేవుడు మొన్న కిరీటాన్ని ధరించాడు నీ కొరకు నా కొరకు. ఆ దేవుడు బల్లెపు పట్టును వరాయించాడు నీ కొరకు నా కొరకు నడి రోడ్డు మీద. ఆ దేవుడు నడి రోడ్డు మీద పడుకోబెట్టి, శిలువ మీద పడుకోబెట్టి మేకులు తెక్కొడుతున్నారు. నేను చెప్తుంటే నాకు స్వయంగా కనిపిస్తున్నట్లు ఉందండి. ఒక మనిషి అలా ఫీల్ అయిపోవాలి. ఆ దేవుడు నడి రోడ్డు మీద నీ కొరకు నా కొరకు దున్నపడుతున్నాడు. మనం అనుకున్నాం మనిషి కదండి, మనిషిలో వచ్చాడు మామూలుగా వెళ్ళిపోయినంత. కానీ ఆయన మనిషి కాదండి, దేవుడు. ఎవరు? దేవుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి దిగి వచ్చాడని స్వయముగా లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన మనిషికి అనగా మానవ అవతారమును ధరించాలి. ఎందుకంటే మనలో పాపము తీయాలంటే ఆయనకి ఏం కావాలి? శరీరము కావాలి. చెప్పండి, ఏం కావాలి? శరీరము కావాలి. ఎందుకు శరీరమే కావాలి అంటే మీరు అన్నారు ఎబ్రిపత్రి ఏముంది? మేకల రక్తము, కోళ్ళ రక్తమును మనిషి పాపమును మన మార్పుని మనిషి పాపాన్ని తీయాలి.
కాబట్టి పాత నిబంధనలో యాజకులు ఏం చేసేవారంటే, ఏ మనిషి పాపము చేస్తే ఆ మనిషిని తీసుకొచ్చి, ఒక గొర్రెని తీసుకొచ్చి ఆ చేతులు గొర్రె మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఆ మనిషి పాపం గొర్రెలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. అప్పుడు ఆ గొర్రెను తీసుకెళ్లి వధించి బలిపీఠ మీద కాల్చి దాన్ని తీసుకెళ్లి ఆవరణలోంచి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధంలోకి యాజకుడు వెళ్ళాలి వాటిని తెచ్చుకుని. అప్పుడు ఆ మనిషిలో పాపము పోయిందని వారికి ఒక ఉదాహరణ. కాబట్టి ఈ మనిషి పాపం మరలా పాపంలో పడితే మళ్ళీ యథావిధి, మళ్ళీ మరో గొర్రెను తెచ్చుకోవడం, మళ్ళీ వధించడం, మళ్ళీ వెళ్ళడం బలిపీఠంలోనికి. అంటే ఒక మనిషి పాపం ఇంకా శాశ్వతముగా తీయబడాలి అంటే ఏం వధింపబడాలి? పస్కా పశువు వధింపబడాలి. ఆ పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టేశారు. ఆ పస్కా పశువుగా వధింపబడిన వాడు యేసయ్యే. ఇక వీటి వల్ల మనిషి పాపము పోదా అని గ్రహించి పరలోకములో ఏం చేశాడండి? నేనే వీరి కొరకు ఒక మనిషిగా వెళ్ళాలని ఈ భూమి మీదకి వచ్చిన వాడు ఎవడున్నాడు? నీ ఇంట్లో మొక్కుతున్న వారు ఉన్నారా? నీ ఇంట్లో ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఒక్కరిని చూపించగలవా నువ్వు? నేను చూపించగలను. నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్య వచ్చాడు, నా కొరకు నీ కొరకు వచ్చాడని నేను ప్రకటించగలిగిన నా యేసయ్య పరలోకం నుండి నా కొరకు దిగొచ్చాడండి. స్తోత్రం, హల్లెలూయా. నా కొరకు దిగొచ్చి ఏం చేశాడు? పస్కా పశువులా వధింపబడ్డాడు. స్తోత్రం. ఆ వధింపబడిన తర్వాత నీలో నాలో పాపము తీసివేయబడింది. కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం. స్తోత్రం. హ్యాపీగా బ్రతకగలుగుతున్నాం. స్తోత్రం. ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం. స్తోత్రం. ఇలా జీవించగలుగుతున్నాం అంటే అది ఆ రోజు ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా వధింపబడటమే కారణం. కానీ మనిషి ఈ రోజు ఆ పాపాన్ని ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. సత్యాన్ని వెతకడం మానేశాడు, దేవుడిని వెతకడం మానేశాడు, నిజాన్ని వెతకడం మానేశాడు. ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చాడంట, ఎవరో పాపాన్ని తీయడానికి వచ్చాడ, ఎవరనే విషయాన్ని ఈ రోజు మనిషి వెతకడం మానేసి పాపాన్ని ఎదుగుతూ లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. ఈ రోజు ఒక మనిషి ఎత్తుకితే దొరుకుతాడు. ఆయనే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. చెప్పండి విడాలే. వెతికితే దొరుకుతాడు. ఆ దొరికితే ఎవరో? ఎందుకంటే వద్దకు తేబడిన గొర్రె పిల్ల ఏం కాదు కదండి, అట్లా మనిషేగా. కానీ గొర్రె పిల్లని ఎందుకు పెట్టబడింది? పాపము తీయబడటానికి గొర్రె పిల్ల కావాలి. ఈరోజు మనిషిలో పాపము తీయబడటానికి మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి గొర్రె పిల్లగా వధింపబడిన వాడు ఆయన ఒక్కడే కాదని అందరినీ చూపించాడు. ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు వధింపబడి ఈ అవమానాలు, ఈ నిందలు ఇవన్నీ తీసుకుని ఆయన పరలోకం వెళ్ళాడు. ఒక్కరోజు జ్ఞాపకం చేసుకొని నా కొరకేనయ్యా పరలోకం చెందేవా, నువ్వే స్వయముగా వచ్చి. ఎవరు స్వయముగా వచ్చారండి? దేవుడే స్వయముగా వచ్చాడు. ఎవరిని పంపలే. అరే నువ్వు వెళ్తావా అని ఎవరిని అడగలే. ఎవరైనా తన దూతలను లేకపోతే తన సైనికుల్లో అక్కడ ఉన్న 24 మంది పెద్దలను ఎవరిని పంపలే. 24 మంది పెద్దలు వారి కిరీటములు తీసి సాష్టాంగ నమస్కారం చేస్తూ కోట్ల ఆత్మలు, కోట్ల దేవతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుతున్న సింహాసనమును విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు నీ కోసం, నా కోసం. హల్లెలూయా. కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొనియాడబడుతున్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి అవమానం పొందుతుంటే తోపులు ఏడుస్తూ ఉంటాయి. 24 మంది పెద్దలు ఎలా ఏడ్చుంటారో. ఆ పరలోకములో ఉన్న ప్రతి దూత ఏడ్చి, ఏంటేసయ్యా నీకు ఈ పని, ఏంటేసయ్యా ఈ అవమానం ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ కష్టములు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు అని పరలోకములో ఉన్న సమస్తమును అనగా తండ్రి అయిన దేవుడు మొదలుకుని పరలోకములో దేవుడి కొరకు పని చేస్తున్న ప్రతి దూత ఎంత ఏడ్చుంటుందో. ఈరోజు పాపమైన మనమేడమండి. పాపులుగా పిలబడి నువ్వు నేను ఆడం కూర్చోడం, గంట కూర్చుని ప్రార్థన చేయి, ప్రార్థన చేసి నేను పాపినయ్యాను ఆడు. కానీ అక్కడ ఏడుస్తున్నారే. వారందరూ పవిత్రమైన పరిశుద్ధమైన దేవాది దేవుడు పాపి కొరకు భూమి మీదకి వెళ్ళి అవమానాలు పొందుతుంది. నిలబడి నీకు తలుపు కొడతా ఉన్నాడు. తీయటానికి పూట సిద్ధమైతే నీ హృదయం అనే ద్వారము తెరిస్తే యేసయ్య ఈ రోజు నీ హృదయంలో రావడానికి సిద్ధంగా నడుస్తుంటాను.
ఈరోజు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైతే ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆయన తలుపు తడుతున్నాడు. ఇప్పుడేంటి సార్ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నీ లైఫ్ మొదలైన కాడి నుంచి నీ ద్వారము తడుతూనే ఉన్నాడు దేవుడు. ఎప్పుడూనే నా ద్వారం కూడా దేవుడు ఎప్పుడు తడుతూనే ఉన్నాడు. నా ద్వారం తీయడానికి ఇంచుమించు 31-32 సంవత్సరాలు పట్టేసింది నా తలుపు తెరవబడ్డాను. అప్పటి వరకు యేసయ్య బయట నిలవబడి రే పాపి అని పిలవలా. బిడ్డ ఏమని పిలిచాడు? బిడ్డ తప్పితే నువ్వు తలుపు తీస్తే నీ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నాను. మనమైతే పాపులండి వల్ల తప్పు చేస్తారండి, పాపం చేస్తారండి, ఆంగిలు పెట్టండి, ఆంగౌరు పెట్టండి. ఒక పాపం చేసే మనిషిని చూస్తేనే మనం ఒక మనిషిగా మనం విలువ ఎత్తలేదు. కానీ ఏ పాపం చేయని దేవుడు పాప దగ్గరకు వచ్చి అంటున్నాడు, బిడ్డ తలుపు నీ ద్వారము తెరువు, నీ హృదయంలో రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన నీ హృదయంలోకి వస్తే నేను అంటాను నీ బ్రతుకు మారిపోతే. చెప్పండి కూడా ఇప్పుడు నీ జీవితం మారిపోతే, నీ విధానములు మారిపోతాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడండి? ఆయన మన హృదయములోనికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. బైబిల్ అంటుంది. చివరిగా ఒక వచనం చూపించి ఈ వాక్యాన్ని ముగించేస్తాను. ఇంకా చాలా 2 మాటలు ఉన్నాయి. మరి సమయం పావుగంట పడితే ఏం పర్లేదా? దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 మాటలు వివరించేసి వర్తమానం ముగించేస్తాను. ఒకసారి నిర్గమకాండ 15వ అధ్యాయము. నిర్గమకాండ 15వ అధ్యాయం 23-26 వరకు చదవండి. 23 నుంచి మారా నీళ్లు చేదని వారు ఆ నీళ్లు తాగలేకపోయి, అందువలన దానికి మారా అని పేరు పెట్టారు. ప్రజలు మేము ఏమి త్రాగుదామని మోషే మీద యెహోవాకు మొరపెట్టెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురముగా. చప్పట్లు కొడదాం ఒకసారి అందరూ కూడా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టేటప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ కొట్టాలి. ఇప్పుడు చప్పట్లు కొట్టడం వేరు, స్తుతించడం వేరు కాదు. 2 ఒకటి కావాలి. చెప్పండి. ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు, క్లబ్బులకు వెళ్ళినప్పుడు, ఆటలకు వెళ్ళినప్పుడు, లోపల ఉన్నప్పుడు మనం చూసే కానీ చెప్తున్నాం చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడి సన్నిధిలో స్తుతిస్తూ చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టండి అనేటప్పుడు స్తుతిస్తూ చప్పట్లు కొట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా చప్పట్లు కూడా హల్లెలూయా. ఇది క్రైస్తవ లక్షణం, సంఘపు లక్షణమా? దేవుడు మనకిచ్చిన కృపావరము. దేవుడికి స్తోత్రం. ఇక్కడ వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక స్థలంలోకి వచ్చారు. ఆ స్థలంలో నీళ్లు తాగుతూ ఉండగా చేదుగా పిలువబడ్డాయి ఉన్నాయి నీళ్లు. అవన్నీ చూసి మోషే గారు మీరు చదువుతూ అన్నారు, ఇలా స్థలాన్ని తీసుకొచ్చావు, ఈ నీళ్ళన్నీ చేదు వేసావు, ఎవరు తాగుతాడా? చంపడానికి తీసుకొచ్చావా అని అడుగుతూ ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఒక చెట్టును తీసి ఎక్కడేమన్నాడు? నోరు ఉంది కదా చెప్పడు సార్. ఎక్కడేమన్నాడు? ఒక చెట్టును తీసి ఆ నీళ్ళలో వేయన్నాడు. వేసిన తర్వాత ఆ నీళ్ళ మధురముగా మారిన. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నీ చేదైన జీవితంలో నీ ఆలోచన చేదు, నీ విధానము చేదు, నీ తలాంతులు చేదు, నీ చేదైన నీ జీవితంలో యేసు అనే మొక్క గాని మొలిస్తే నీ జీవితం మధురంగా మారిపోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొక్క వేసిరా వెళ్ళి నీళ్ళు తాగిరండి. వెళ్ళి ఒక నీళ్ళు తాగడానికి వెళ్ళి ఆ ఏట్లో నీకు వస్తలేదంటాడు, నీళ్ళు తాగేస్తున్నాడంట. బాబు రారా ఏమైంది ఎలా ఉన్నాయంటే, బాబోయ్ మా ఐగుప్తు దేశంలో కూడా ఎంత చక్కని నీళ్ళు తాగలేదండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత నీళ్ళు, ఎంత మధురమైన నీళ్లు తాగలేదండి. అప్పటి వరకు చేదైన నీళ్ళవే మారాన్ని పిలువబడింది, ఇప్పుడు మధురముగా పిలువబడుతుంది. మధురముగా పిలువబట్టడానికి అక్కడికి ఏమొచ్చిందంటే ఒక చెట్టుని తీసి అందులో వేశారంతే. అంటే నేను అంటాను, ఆ చేతుని విరచడానికి ఒక చెట్టు తలైపోయింది. స్తోత్రం చెప్పండి. ఆ చేతిని నిలబడటానికి ఒక చెట్టు ఏమైంది?
నీలో ఉన్న చేతిని తీయటానికి ఆ చెట్టుగా పిలువబడిన యేసయ్య నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు చచ్చిపోయాడు. చచ్చిపోతేనే కానీ ఆ చేతి నీలో నాలో పోలేదండి. అక్కడ ఆ చేతి పోవటానికి కారణం ఆ చెట్టు చచ్చిపోకపోతే అది మారగా మారేదా? చెప్పండి, మధురంగా మారేదా, మారగా ఉండిపోయేదా? ఆ చెట్టు తీయబడింది కాబట్టి అది మధురముగా మారింది. చచ్చిపోయిన యేసయ్య కొరకు ఒక్కసారి ఆలోచన చేయగలిగితే నీ మారాలంటే నీ జీవితం మధురముగా ఈరోజే మారినగా కష్టం. హల్లెలూయా. అంటే అలా మారటానికి కారణం యేసయ్య ఎక్కడ వచ్చినప్పుడు, హృదయంలోకి వచ్చినప్పుడు అంటాను చెట్టుగా చచ్చిపోయాడు. కానీ చచ్చిపోయాడు, కానీ నీ హృదయంలో ఆయనను బద్దం చేయగలిగితే నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఎప్పుడు మారగా ఉండవు. ఎలా ఉంటావు? మధురముగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయిన ప్రజలందరూ ఏమో ఎంత అద్భుతంగా ఎలా మారిందంటే ఆ చెట్టుకున్న మహిమ అదే. నేను అంటాను యేసయ్యకున్న ఆ గొప్పతనం, లేకపోతే ఆ పరలోకపు తండ్రి మనలో పాపం నుంచి తీసి ఏం చేశాడండి? పవిత్రులుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాడండి? పవిత్రముగా చేశాడు. చేయటానికి ఆయన అప్పగించబడ్డాడు. ఎవరికి? పాపులు కంటాడు. మరణానికి అప్పగింపబడ్డాడు. అంతే. మరణానికి అప్పగింపబడకపోతే ఈరోజు మనము ఇంకా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అసలు ఎక్కడుండేవాళ్ళు అంటే ఎప్పుడో మనం సమాధి అయిపోయి ఉండేవాళ్ళం. ఎందుకంటే పాపము మనిషికి ఏం తీసుకొచ్చింది చెప్పండి? పాపానికి జీతము మరణం అని రాయబడి ఉంది ఇక్కడ. అంటే మనం ఎప్పుడో మరణించే మరణాన్ని తీయడానికి మరణ కుంభుడిని పిలిచి పునాదులు సైతము పగిలించుకుని బయటకు వచ్చేసాడు. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడండి? పగిలించి వచ్చాడు. అంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమని నీ విజయం ఎక్కడ, మరణం కూడా నా యేసయ్యను చూసి అల్లిపోయింది. స్తోత్రం చెప్పాలంటే. హల్లెలూయా. ఈ వ్యాధుల లెక్క ఏంటండి? ఈ బాధ లెక్క, సమస్య లెక్క, కష్టం లెక్క, కన్నీళ్ళ లెక్క. మరణాన్ని జయించి వచ్చేసి దేవుడు మన దగ్గర ఉంటే ఇవన్నీ మనలే చేస్తాయి. స్తోత్రం చెప్పాలరా? హల్లెలూయా. ఇవన్నిటిని జయించే యేసయ్య నీలో ఉంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి చెప్పాలండి? విడిచి పారిపోతాయి. మరణం యేసయ్యను చూసి ఏం చేసింది? పారిపోయింది. మరణం అల్లిపోయింది నా యేసయ్యను చూసి. మరణము వణికింది నా యేసయ్యను చూసి. మరణము గడ్డ 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 లాడింది. సిలువలో ఉన్నంత వరకు అనుకుంది నేనే విజయం పొందాను అనుకుంది. సిలువు యేసయ్యను కొట్టబడుతున్నప్పుడు అనుకుంది నేనే విజయం పొందుతున్నాను అనుకుంది. యేసయ్యను మొల్ల కిరీటం ధరించినప్పుడు అనుకుంది నేనే విజయం పొందబోతున్నాను అనుకుంది. యేసయ్య శీలలు కొట్టినప్పుడు అనుకుంది నేనే విజయం పొందబోతున్నాను అనుకుంది. చెప్పాలండి, యూదుల రాజును త్వరను మూసినప్పుడు కూడా అనుకుంది నేనే విజయం పొందాను అనుకుంది. కానీ ఎన్ని అవమానాలు పొందిన నా యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాము యేసయ్య విజయం పొందాడు అనుకుంది. స్తోత్రం చెప్పాలా? మరణము యేసయ్యను చూసి పారిపోయింది. స్తోత్రం చెప్పాలి. మరణము యేసయ్యను చూసి గట్ట 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 లాగుతూ వణుకుతూ పరిగెత్తింది. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబంలో ఉన్నప్పుడు సమస్యలు కష్టాలు కానీ పారిపోయే దేవుడు. హల్లెలూయా. పారిపోయండి. యేసయ్యని నీ హృదయంలోకి రానివ్వంత ముందు తలుపుతే తీయబడితే ఈ రోజున ఆ హృదయంలోకి యేసయ్య వచ్చేసాడు అనుకోండి, వీటన్నిటి నుంచి నీకు అనిపిస్తూ ఉంది అయ్యనుకుంటే అమ్మో వీడి మీద నేను జయించలేకపోయాను. నీ కొరకు అనుకుంటున్నది ఇంకా ఇతరులతో నేను జయించలేదు, ఈమెతో నేను జయించలేదు. ఎందుకంటే ఈమె విశ్వాసము గొప్పదని చెప్పాలి సార్ మీరు. ఈమె విశ్వాసము గొప్పది కాబట్టి జయించడం నా వల్ల కాదని నిన్ను చూసి పారిపోవాలి. అనారోగ్యం అప్పుడు సమస్యలు కష్టాలు కన్నీ అప్పుడు వేసుకొస్తాం చేయాలి. చెప్పండి కూడా పారిపోవాలప్పుడు అవన్నీ కూడా పారిపోయాలి. నీ కోసం సాక్ష్యం పలకాలి. అబ్బా యోబు గొప్పడయ్యా, యోబుని నేను జయించలేకపోయానయ్యా. ఎన్ని చేసినా యోబు తిడతాడు అనుకుంటే తిట్టేలా చేయలేకపోయినా సాక్ష్యం ఇచ్చినట్లు నీ జీవితం కొరకు దేవుని ఎదుట అదే సాక్ష్యం పలికినట్లుగా నీ జీవితం ఈ లోకంలో ఉంటాయి కదా బ్రతుకుతావు కాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించాడు. ఆయన అంటున్నమాట ఆయన నేర్పించి ప్రతి మాటను మనం విని
శ్రద్ధ కలిగి బ్రతకుతూ పరలోకపు తండ్రి నా కొరకు ఈ భూమి మీద వచ్చాడంటే నేను ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఈ రోజు నుంచి నేను ఇలా బ్రతకాలి. ఎందుకంటే పరలోకం నుంచి ఎవరు వచ్చారు నా కొరకు? ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చేసాడండి? అమెరికా నుంచో, చెన్నై నుంచో, చైనా నుంచో, కాకినాడ నుంచో, రాజమండ్రి నుంచో రాలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? డైరెక్ట్ పరలోకానికి వచ్చేసాడు. అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు పరలోకాన్ని తీసుకొచ్చేది దేవుడు. ఎందుకని మిమ్మల్ని విడిచిపెడతాడా? కష్టాల్లో బాధల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు పరలోకం తీసుకుని వచ్చేసిన దేవుడు నిన్ను సమస్యలో ఉన్నప్పుడు వదిలేడండి. ఎందుకు దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావు, ఎందుకు ఆవేశపడుతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు తొందరపాటు నిర్ణయములు తీసుకుంటున్నావు అని దేవుడు వచ్చి నీతో స్వయముగా మాట్లాడతాడండి. స్తోత్రం చెప్పండి. పాపులమైన మన కొరకు వచ్చి ఆ ద్వారము తడుకున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయి. నువ్వు తలుపు కొట్టడానికి నేను యోగ్యులను కాదు, అంతేనండి. నువ్వు పిలవటానికి నేను యోగ్యుని కాదు, యోగ్యురాలను. కానీ అట్టి యోగ్యత నీ వల్ల నాకు కలిగిందయ్యా. స్తోత్రం. ఎవరి వల్ల అండి? పరలోకపు తండ్రి వల్ల కలిగింది ఆ యోగ్యత మనకి. ఈరోజు అనేకులు మిమ్మల్ని చూసి గౌరవిస్తున్నారు అంటే యేసయ్యను నమ్ముకున్న వ్యక్తివి కాబట్టి. ఈరోజు ప్రతి ఒక్కరు నేను చూసి బాగున్నారని అడగగలుగుతున్నారంటే యేసయ్య నిన్ను బాగు చేశాడు కాబట్టి. అనేకులను చూసి సిగ్గుపడుతున్నారంటే యేసయ్య అలాంటి స్థితిలో నిన్ను నిలవబెట్టాడు కాబట్టి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి ప్రభులు కొనసాగిస్తూ ఉంటే ఆయన ఇచ్చే నిండైన పేరులు ఆశీర్వాదం నా తోడువై నన్ను నడిపించగా జీవిల్తును నీ కోసం